కొంతవరకు మన గవర్నమెంట్స్ ట్రై చేసినాయి చేయడానికి, కానీ అవి ఏ రకంగా ఫ్రూట్ఫుల్గా అవ్వలేదు. సో అట్లా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉన్న స్టూడెంట్స్నే మనము యూజ్ చేసుకొని వాళ్ళని గైడ్ చేస్తూ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ అందరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తారు అన్నట్టు ఆపర్చునిటీస్ కోసం. ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా దీని గురించే, హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది, మిగతా డెవలప్ అవ్వలేదు. బట్ అయినా ఇంకా రిజాల్వ్ అవ్వలేదు ఈ ప్రాబ్లం. అవును. సో ఆల్ ఓవర్ ఇండియా ఇది పెద్ద ప్రాబ్లం ఉంది. సో ఎవ్రీబడి మైగ్రేట్ టు ద నియర్ బై టౌన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ సిటీకి వస్తారు, సిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ సిటీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నౌ సిటీలో ఇక్కడ మేము ఉన్నాము, నో వీఆర్ నాట్ గెటింగ్ బెటర్ జాబ్స్, దే గో టు యుఎస్. అవును, లక్కీలీ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఒకటి బాగా దొరికింది. ఎందుకంటే ఇన్ డిగ్రీ జనరల్ ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే, ఒకవేళ డిగ్రీ అయ్యి ఎన్నాళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చినా సరే, పీజీకి లేదా చేసినా చేయకపోయినా నార్మల్ డిగ్రీతో కూడా వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ స్కిల్ నేర్చుకుని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోగలిగే ఒక మహత్తరమైన ఒక సర్టిఫికెట్ కోర్సెస్ అయితే ఉన్నాయి మన దగ్గర లక్కీలీ. సో ఇటువైపు వెళ్ళే వాళ్ళ సంఖ్య గురించి మీరు ఆలోచించడం మీకు అనిపించింది? సో మనకిప్పుడు దాదాపు ఇక్కడ అమీర్పేట్ ఈ ఏరియానే. అవును అవును, నేనే ఈ సాఫ్ట్వేర్ మీద ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను సార్, మీరు నమ్మరు. డిగ్రీ అయిపోయి 20 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు అప్పుడు ఏదో ఒకటి స్కిల్ నేర్చుకుని సాఫ్ట్వేర్ సైడ్ అప్పుడు ఉద్యోగాలు మొదలు పెట్టడం 15,000కి 25,000కి స్టార్ట్ చేస్తారు అప్పుడు 30లో. అండ్ మోర్ ఓవర్ నాకు అనిపించింది ఏంటంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక 25 నుంచి 28 ఏళ్లలోపు పెళ్లి చేసేయాలి, ఈ ఏజ్లోనే సెటిల్ అయిపోవాలి, వాళ్ళకి ఒక ఇన్కమ్ ఉంటే అమ్మాయి మన బాధ్యత తీరిపోయింది, వాళ్ళ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ థాట్ ప్రాసెస్ నుంచి మనం బయటికి రావడం అంటే కొంచెం కష్టమే. మళ్ళీ అందులో సైన్స్ కూడా యాడ్ అయిపోతుంది. 28-30 ఏళ్ల తర్వాత మళ్ళీ పిల్లలంటే ఆరోగ్యంగా ఉండరు, ఇవన్నీ వచ్చేస్తాయి ఇందులోకి. సో సచ్ అ టిపికల్ ఏజ్ 20 నుంచి 28 ఏళ్ల లోపు ఉండే ఆ ఏజ్, ఆ 8 ఏళ్ళు ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ ఒక స్టూడెంట్కి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఎలా సెటిల్ అవ్వాలని చెప్తారు? సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా అయిపోయింది. అంటే ఐటీ బూమ్ 90s తర్వాత స్టార్ట్ అయినాక మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా రావడంతో ఇప్పుడు ఒక డిగ్రీ ఎవరు చేసినా వాళ్ళు వచ్చి ఒక 2-3 months కోర్స్ నేర్చుకుంటే హైదరాబాద్లో, ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ దట్ స్కిల్ వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. అవును, అంటే దాంట్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్లో కూడా ప్రోడక్ట్ బేస్డ్ అని ఉన్నాయి, సర్వీస్ బేస్డ్ అని ఉన్నాయి. మనకి ఎక్కువగా ఉండే జాబ్స్ సర్వీస్ బేస్డ్. ప్రోడక్ట్ బేస్డ్ అంటే రియల్గా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారు చేయడము. సర్వీస్ బేస్డ్ అంటే వేరే బయట ఉన్న కంపెనీస్, ఫారెన్లో ఉన్న వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వడం. సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ హూ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఈ సర్వీస్ బేస్డ్కి వెళ్ళిపోతారు. ప్రోడక్ట్ బేస్డ్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్తారు అన్నట్టు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 21 ఏజ్ అయిపోయాక మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి జాబ్ చేయాలంటే ఈ ఐటీ సెక్టరే. అంటే సో ఓపెన్గా చెప్పుకోవాలి, 90% ఆఫ్ జాబ్స్ ఆర్ ఇన్ ఐటీ సెక్టర్ బయట చూసుకుంటే ప్రైవేట్లో. సో ఇవి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు నువ్వు 21 కాకుండా నువ్వు జాబ్ వెళ్ళిపోవాలి. జాబ్ వెళ్ళిపోయినాక నెక్స్ట్ మ్యారేజ్. ఇదొక అంటే చిన్నప్పటి నుంచి మనకు 10th అయిపోతే ఇది ఒక్కటే అయిపోతుంది అని అంటుంది. 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతే అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ అయిపోతే, దాని తర్వాత వన్స్ ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ తర్వాత మళ్ళీ పెళ్ళి తర్వాత మ్యారేజ్. ఇది ఒక ట్రెడిషనల్ రూట్ అన్నట్టు. అవును. సో చాలామంది పేరెంట్స్ని కూడా, అంటే మనం ఇండియన్ మైండ్ సెట్ మీరు చెప్పారు కదా, అంటే దే ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. మనం ప్రతి ఒక్కరిని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఎకనామికల్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి, ఫైనాన్షియల్ ఇష్యూస్ బట్టి కూడా జాబ్ రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో కాలం పనిచేసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. చదివించినాక దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద ఫ్యామిలీ. పిల్లలు జాబ్ తెచ్చుకొని, లేకపోతే మళ్ళీ పేరెంట్స్ ఆ ఓల్డ్ ఏజ్కు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ రకంగా ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళని మనము ఇప్పుడున్న సిస్టంలో వాళ్ళు ఇలా వెళ్తుండ్రంటే మనం పాయింట్అవుట్ చేసి కూడా అనలేము, ఎందుకంటే అలా డెవలప్ అయిపోయింది సిస్టమ్. కానీ ఏమైపోయిందంటే ఇంకా కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదే రూట్లో ఆలోచిస్తున్నారు అన్నట్టు. అంటే వాళ్ళు ఈ ట్రెడిషన్ నుంచి బయటికి వచ్చి మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, అంటే నేను ఒక కంపెనీ పెట్టేమన్నా ఇండియా కోసం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చా, లేకపోతే నేను ఎందుకు యూఎస్కి వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉండి ఎందుకు చేయరాదు అని ఇంకా థింక్ చేయట్లేదు. అంటే ఈ యొక్క ర్యాట్ రేస్ అంటారు, అంటే ఇట్లా చెప్పరాదు కానీ ర్యాట్ రేస్లో మనము వెళ్ళిపోతున్నాం. అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నేను టాప్ 10% అంటే రిచ్
ఆ కేటగిరీకి వెళ్ళిపోవాలి, ట్యాక్స్ పేయర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ప్రయత్నం. ప్రతి ఒక్కరు ఇక ఆ టాప్ 10%కి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తారు అన్నట్టు. సో ఆ టాప్ 10% ఏంటి, ఇక్కడ ఐటీ జాబ్ తెచ్చుకుంటాను వెళ్ళిపోతా, లేకపోతే నేను యూఎస్కి వెళ్ళి జాబ్ తెచ్చుకుంటాను వెళ్ళిపోతా అని ఎవ్రీబడి ఈజ్ ఇన్ దట్ రూట్. సో అక్కడ నుంచి మరి ఎలా బయటకు వస్తారంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే ఏంటి నా లైఫ్లో ఓన్లీ మనీ సంపాదించడమే ఒక గోలా, లేకపోతే ఇంకేమైనా గోల్స్ ఉంటాయా. సో మనీ సంపాదించడం తప్పు కాదు, ఎవ్రీబడి షుడ్ ఎర్న్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ బట్టి. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏంటి, అసలుకి నాకేమైనా ప్యాషన్ ఉందా, నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చా, లేకపోతే ఇంక సొసైటీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, డిస్కషన్స్తోని ఇలా మనం క్రియేట్ చేస్తేనే బయటికి వస్తుంది, లేకపోతే ఈ ర్యాట్ రేస్ అయినా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అదే మీరు అన్నట్టుగా ఈ 21 to 28 ఏజ్ గ్రూప్లో దాదాపు చాలామంది ఏంటంటే యూత్ అందరూ మనీ సంపాదించడమే ఒక ధ్యేయంగా వెళ్తున్నారు. సో ఇక్కడ అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పారు, ఫ్యామిలీ కండిషన్స్ అవన్నీ ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ దే ఆల్సో షుడ్ థింక్ అబౌట్ వాట్ దే కెన్ కాంట్రిబ్యూట్. అంటే వాళ్ళకున్న సొసైటీకి కానీ లేకపోతే వాళ్ళకున్న ప్యాషన్స్ని కూడా చాలామంది చంపుకొని చేస్తున్నారు. నౌ వీ కెన్ సీ, అంటే చాలా తక్కువ మంది మూవీస్ రూట్లో కానీ పాలిటిక్స్ రూట్లో కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళ ప్యాషన్ గురించి ఫాలో అవ్వడానికి చాలా తక్కువ మంది వస్తారు ఆ రిస్క్ తీసుకొని. అంటే ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా చాలామంది భయపడతారు అన్నట్టు. సో ఒకవేళ అంటే రిస్క్ తీసుకుంటే అసలుకి ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో మనం ఆ రిస్క్ యాప్టిట్యూడ్ అనేది మన సొసైటీలో లేదు, చాలా మన ఇండియన్ కల్చర్లో కూడా చాలా తక్కువ ఉంది. సో దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేస్తే మనకి చాలామంది బయటికి వచ్చి షైన్ అయ్యే విధంగా మనకి అవుతుంది డిఫరెంట్ ఫీల్డ్స్లో. అవును అవును. నేను యాక్చువల్లీ కొంచెం రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రీసెంట్గా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని కానీ లేకపోతే అన్ని అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్ రాని వాళ్ళు కానీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రెషరైజ్డ్ మెంటాలిటీ ఉంటుందంటే వాళ్ళకి మైండ్ సెట్ భయంకరంగా ఉంటుంది. అది బాగా ఉన్న వాళ్ళలోనూ ఉంది, పిల్లల్లో మిడిల్ క్లాస్లోనూ ఉంది, బిలో పావర్టీ దాంట్లో కూడా ఉంది, అన్ని స్టేజ్లను చూసుకుంటే. ద థింగ్ ఈజ్ ఇంత సూసైడల్ టెండెన్సీ ఎందుకు ఉంటుంది అని అంటే ఏం చెప్తారు మీరు? సో అది మన కంట్రీలో మేజర్గా ఏమైపోయిందంటే ఎగ్జామినేషన్ సెంట్రిక్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెంట్రిక్గానే చాలామంది సొసైటీ కూడా పేరెంట్స్ కూడా పుష్ చేస్తూ ఉంటారు. సో నువ్వు ఐఐటి తెచ్చుకోవాలి, నీట్ తెచ్చుకోవాలి, లేకపోతే ఐఐటి తర్వాత ఐఏఎంకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. సో ఇంజనీరింగ్ చదువుతావు, ఇంజనీరింగ్ తర్వాత యూ హ్యావ్ టు గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ ఏఎం అంటారు, ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ ఐఏఎం. సో నేను ఐఐటి బాంబేలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్. సో దిస్ ఎ వన్ బోర్డ్, అక్కడ ఏమని మెన్షన్ చేస్తారు, నౌ యు ఆర్ అన్ ఐఐటియన్, యూ కొలాబరేట్ విత్ అస్, వీల్ మేక్ యూ అన్ ఐఏఎం గాయ్. అంటే మేనేజ్మెంట్ చెయ్యాలి, తప్పు లేదు, మేనేజ్మెంట్ ఫీల్డ్లో పర్సూ చేయాలి. కానీ ఐఐటి నువ్వు చేసింది ఇంజనీర్ అవ్వడానికి కదా. సో దాన్ని కూడా ఆలోచించకుండా మళ్ళీ నువ్వు ఐఏఎం చేస్తే ఏంటిదంటే ఇక్కడ థాట్ ప్రాసెస్ ఏంటంటే వెన్ యూ గెట్ ఇన్ ద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ నీకు శాలరీ ఎక్కువ వస్తుంది, యూ గెట్ అ ట్యాగ్. సో మళ్ళీ ఐఐటి ఐఏఎం చేసినాక కూడా ఆగుతారా అంటే ఆగరు. నో ఐ హ్యాడ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎం ఎందుకు, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి? సో ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసే రకంగా థాట్ ప్రాసెస్ ఉంది. మన పిల్లలు కూడా చాలా బ్రైట్గా ఉన్నారు, క్రాక్ చేస్తున్నారు. కానీ అట్లా క్రాక్ చేసిన వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్నోవేటింగ్ మన కంట్రీలో. సో మనకు మనతోని చిన్నగా ఉండే ఇజ్రాయెల్ కంట్రీలో నోబెల్ ప్రైజ్ చాలా వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి. కానీ మన కంట్రీలో ఎంతమంది ఐఐటియన్స్ కానీ ఐఏఎమ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇన్నోవేటర్స్ అయ్యారు? ఎన్ని నోబెల్ ప్రైజ్ మనకు వచ్చినాయి ఇన్ ద స్పాన్ ఆఫ్ 75 yearsలో? నథింగ్. అసలు ఇన్నోవేషన్లోనే మనం 40th ప్లేస్లో ఉన్నప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. సో యుఎస్, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ టాప్ 10లో ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రెషర్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాకింగ్ అనే థాట్ ప్రాసెస్లోనే ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది పిల్లలు స్వతహాగా తీసుకోరు చిన్నప్పటి నుంచి, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని. చిన్నప్పటి నుంచి వాళ్ళ లోపల ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఐఐటికి వెళ్తేనే సక్సెస్ అవుతావు, ఐఏఎంకి వెళ్తేనే సక్సెస్ అవుతావు, నువ్వు సొసైటీలో రెస్పెక్టబుల్ పొజిషన్కి ఉండాలని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడో ఎందుకు మీరు ఆర్బీఐ అయినా రైల్వేస్ అయినా ఏదైనా సరే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే కదా. సో దానికి కూడా మీరు ప్రెసిడెంట్ అయ్యేలాగా చెప్పండి. నేను యాజ్ ఎ పేరెంట్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే వేరే కంట్రీస్లో కూడా స్టాండర్డైజ్ టెస్టింగ్స్ అంటారు, స్టాండర్డైజ్ ఎగ్జామ్స్ అంటారు ఉంటాయి.
అంటే యూఎస్లో ఇప్పుడు జిఆర్ఈ కానీ సాట్ అని అక్కడ ఉంటుంది, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి. కానీ మన కంట్రీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే మెమరీ బేస్డ్ అన్నట్టు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో తప్పు పట్టట్లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు ఇంతగానో మెమరైజ్ చేసుకుంటేనే అది చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ రోజు ఒక్కరోజు నువ్వు రాయాలి. నువ్వు ఆ రోజు నీకు బాగాలేదు, వామిట్ చేయలేవు, అయిపోతుంది, మైండ్ కోఆపరేట్ చేయట్లేదు అంటే నువ్వు ఫెయిల్యూర్ అన్నట్ట. సో అలా అయిపోయింది. అట్లా ఒక్కరోజు నువ్వు చేసిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆ రోజు నువ్వు ఫెయిల్ అయితే దెన్ పీపుల్ ఆర్ జడ్జింగ్ యూ. సో నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు దేనికి పనికి ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. సో యూపీఎస్సీ కూడా ఇంత 3-4 టైమ్స్ అటెంప్ట్ ఇచ్చి లైఫ్ అంటే అక్కడికి వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యూపీఎస్సీ ఎంతమంది 200-100 పోస్టులు ఐఏఎస్ ప్రతి ఇయర్, ఐఏఎస్ 100 పోస్టులు ఉంటాయి. కానీ ఇంతమంది రాస్తారు, లక్షలలో రాస్తారు, దానికి 3-4 అటెంప్ట్స్ ఇస్తారు. మరి 3-4 ఇయర్స్ వేస్ట్ అయినట్టే కదా. సో ఈ ప్రెషర్లు వచ్చేసి ఇంకా ఇంట్లో మనకు తెలుసు రిలేటివ్స్, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా, నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నావు, మా అబ్బాయి ఇది చేస్తుండు, మీ కజిన్ ఇది చేస్తుండు, ఇవన్నీ చూసి ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి, నేను ఆల్రెడీ దీనికి కమిట్ అయిపోయినా ఐఏఎస్ అవ్వాలని లేకపోతే ఐఐటిఎన్ అవ్వాలని, నాకు రావట్లేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, దాని తర్వాత వాళ్ళకి సక్సెస్ఫుల్ అందరు అవ్వరు సక్సెస్ఫుల్. అవును, మెమరీ అంతా ఎవరికి ఉంటుంది కెపాసిటీ. ఇప్పుడు నాకే గుర్తుండదు, ఇప్పుడు మనమే ఉన్నాం ఒక ఎగ్జామినేషన్ చదువుతాము, ఎగ్జామ్ అయిపోయినాక నెక్స్ట్ డే గుర్తుండే అవన్నీ, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు అట్లా అయిపోయింది. అవును, ఇప్పుడు అందుకే దీన్ని బట్టే కోటా రాజస్థాన్లో 24 పీపుల్ సూసైడ్ చేసుకున్నారు. ఐఐటి జేఈ కోచింగ్ సెంటర్ అక్కడ పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటుంది అక్కడ. సో ఈ రకంగా సూసైడ్స్ అని పెరిగిపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్గా సూసైడ్ అయింది ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఒకరు హైదరాబాద్లోనే. సో ఇలా ప్రతి ఒక్క కోచింగ్ రిలేటెడ్ ఉండే ఎక్కడైనా సూసైడ్స్ అనేది కామన్ అవుతూ వస్తున్నది. ఎందుకంటే సొసైటీ అట్లా వాళ్ళని పెంపొందిస్తున్నది, నువ్వు సక్సెస్ అంటే ఇవే క్రాక్ చేయాలి. పేరెంట్స్ కూడా అలానే, ఇప్పుడు పేరెంట్స్ కూడా విక్టిమ్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు పేరెంట్స్ కూడా మనం ఏం అనలేము, వాళ్ళ పరిసరాల్లో చూసిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఐఐటి జేఈఓ యూపీఎస్సీ క్రాక్ చేసి సక్సెస్ఫుల్ అయినారు, ఇప్పుడు మా పిల్లలు కూడా అది చేస్తే సక్సెస్ఫుల్ అవుతారని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు బిగ్గర్ ప్రాబ్లం మనకు తెలియట్లేదు కదా, బయట నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఓకే వీళ్ళందరూ ఈ సిస్టమ్ వల్ల ఇలా ఆలోచిస్తున్నారు అని.